వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పెళ్ళైన కొన్ని గంటల తర్వాతే ఆ పెళ్లి కొడుకుని అతి దారుణంగా హత్య చేసి చంపేసింది పెళ్లి కూతురు. సో రీసెంట్ గానే మనం చూసాం, ఉత్తరప్రదేశ్ లో పెళ్ళైన తర్వాత శోభనం గదిలో చంపేయడానికి ప్రయత్నించింది. పాపం అదృష్టం బాగుండి అతను తప్పించుకుని బయటపడ్డాడు. పెళ్లి రేపనగా ఒక రోజు ముందే ఆ పెళ్లి కుమార్తె ఆ పెళ్లి కొడుకును తన ప్రేమించిన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి అతని పైన పెట్రోల్ పేసి మొత్తం కూడా పూర్తిగా తగలబెట్టేశారు. ఇటువంటి ఘటన రీసెంట్ గానే జరిగింది. తాజాగా పెళ్ళైన కొన్ని గంటల్లోనే, అంటే నాకు తెలిసి ఒక ఒక 5-6 గంటలు అయి ఉంటదేమో, దాని తర్వాత ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ మహిళ ఆ పెళ్లి కొడుకుని చాలా చాలా దారుణంగా హత్య చేసి చంపేసింది. అసలు ఏం జరిగింది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అయితే మధ్యప్రదేశ్ లోని జోబాల్పూర్ కు సంబంధించిన ఇంద్ర కుమార్ తివారీ, ఇతనికి 45 సంవత్సరాలు. అతనికి పెళ్లి కాలేదు, కానీ అతనికి మాత్రం కొంచెం ఆస్తి అంతా కూడా బాగుంది. అంటే ఎవరైనా చేసుకుంటే మాత్రం హ్యాపీగానే ఉండొచ్చు అతనితో. అయితే అతనికి పెళ్లి కావట్లా. అతను ఏం చేశాడంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏదన్నా మన దగ్గర ఏదున్నా సరే, మనం ఏం తింటున్నా సరే, మనం ఏది వండుకున్నా సరే, కూర్చున్నా తుమ్మినా ఏం చేసినా సరే స్టాటస్లు పెడతాం, రీల్స్ చేస్తాం, ఏదో ఒకటి స్నాప్లని, ఇలా సోషల్ మీడియాని యూజ్ చేసి మనకు సంబంధించినవన్నీ కూడా ఆధార్ కార్డులో కూడా అన్ని డీటెయిల్స్ ఇవ్వం, కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. సో ఇతను కూడా ఇన్స్టాగ్రామ్ రీల్లో తనకున్న ఆస్తిని, ఆ పొలాన్ని చూపిస్తూ ఒక వీడియో తీశాడు. వీడియో తీసిన తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. తర్వాత ఇంకా చాలా మంది లైక్ చేశారు. పెళ్లి అయిపోయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది లైక్ చేశారు, మెసేజ్ చేశారు. అయితే ఒక మహిళ ఇతని ట్రాప్ చేసింది, పేరు మార్చుకుంది. అయితే ఆ మహిళ అసలు పేరు సహిబా బానో, పేరు మార్చుకుంది ఖుషీ తివారీగా. సో ఇన్స్టాగ్రామ్ లో పేరు మార్చుకుని నేను ఒక ఖుషీ తివారీని, మీరంటే నాకు ఇష్టం అని చెప్పి అతనికి మెసేజ్లు చేయడం, అతనికి దగ్గర అవడం, ఇవన్నీ కూడా చేసింది. వారి అది కాస్త కొంచెం చాలా ఒక రిలేషన్ లాగా ఏర్పడింది. అతనితో అంత మాయ మాటలు చెప్పింది. ఇంకా పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత తను ఉండే ప్రాంతానికి రావాలంటూ కూడా తను పిలిచింది. పాపం అతను కూడా పెళ్లి కాలేదు, జీవితంలో పెళ్ళి అవుతుంది, చాలా హ్యాపీగా చాలా ఆనందంతో వెళ్ళాడు. పాపం అతను కూడా గోరఖ్పూర్ కి రమ్మంది, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొన్ని గంటల్లో మొత్తం తన స్నేహితుల్ని పిలిచి ఒక కత్తితో పొడిచి చంపేశారు. అంటే యాక్చువల్గా ఈ ఘటన అంతా కూడా ఎలా బయటపడిందంటే, ఈ ఘటన జరిగిన తర్వాత ఒక కాలువలోకి తీసుకెళ్లి మృతదేహాన్ని పడేశారు. అదేంటంటే ఆ మృతదేహం పైకి తేలిన తర్వాత ఒక మహిళ చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు దాని గురించి మొత్తం కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇంతకు ముందు అదృశ్యమైన కేసుని కూడా బయట తీసి మొత్తం కూడా ఈ కేసుని దర్యాప్తు పూర్తి స్థాయిలో చేశారు. దాని తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అంటే ఒక మనిషి కనిపించట్లేదంటే ఖచ్చితంగా ఒక స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక మిస్సింగ్ కేసు అనేది నమోదవుతుంది. సో దాంతో ఇది మ్యాచ్ అవడంతో ఆ వ్యక్తి ఎవరైతే ఇంద్ర కుమార్ తివారీ తప్పిపోయాడని చెప్పేసి అంటున్నారో ఆ వ్యక్తి యొక్క మృతదేహం కింద పోలీసులు గుర్తించారు. అయితే అతని ఫోన్ డేటా కానీ అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విషయం మొత్తం కూడా బయటపడింది. అయితే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయి కోసం, పెళ్లి చేసుకోవడం కోసం అతను దూర ప్రాంతం నుంచి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత హత్య చేయబడ్డాడని పోలీసులకు అర్థమైంది. ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. తన పేరు సాహిబా బానో, పేరు మార్చుకుంది ఖుషీ తివారీగా. అతనితో పాటు ఒక ముగ్గురిని కూడా హత్య చేసింది. సో పెళ్ళైన కొన్ని గంటలకే హత్య చేయడం వల్ల ఈ ప్రజెంట్ ఈ వార్త చాలా భారతదేశ వ్యాప్తంగా చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఇటువంటి ఘటనలు చాలా చూసాం. కళ్ళల్లో కారం కొట్టి చంపేస్తున్నారు, డ్రమ్ములో సిమెంట్తో మొత్తం కూడా సిమెంట్ చేసేసి ఇంకా ఆ బాడీ బయటికి కనిపించకుండా చంపేస్తున్నారు. చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక చెరువులోకి తీసుకెళ్లి పడేస్తున్నారు. హనీమూన్ అని చెప్పి దూర ప్రాంతానికి తీసుకెళ్లి ఆ లోయలో తోసేసి కాలు జారి లోయలో పడిపోయాడని చెప్పేస్తున్నారు. కారులో సరదాగా బయటికి వెళ్దామని తీసుకెళ్లి ముందుగానే ప్లాన్ ప్రకారం ఒక డ్రైవర్ని హత్య చేయడానికి ఒక డ్రైవర్ గా పెట్టి మార్గ మధ్యలో అతన్ని సడన్ గా అతని పైన అటాక్ చేసి కత్తులతో ఛాతిలోనే పొట్టలోనే పొడి చేసి చంపేస్తున్నారు. గద్వాల్లో జరిగిన సంఘటన ఇదే కదా తేజేశ్వర్. చాలా 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 క్రూయల్ గా ఆలోచిస్తున్నారు ఈ మధ్య చాలా మంది మహిళలు. నిజానికి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటేనే చాలా చాలా భయం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు?
ఆ రోజులు పోయాయి ఇంకా. ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళు వెళ్లి కలిసి మాట్లాడుకుని, ఆ పెళ్లి చూపులు జరిగిన తర్వాత పెళ్లి చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడంతా కూడా ఇన్వెస్టిగేషన్. నువ్వేంటి? నువ్వేం జేస్తావు? నీ ఆస్తి ఎంత? నీకు సిగరెట్ ఉందా? నీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అమ్మాయితో నువ్వు పబ్‌కెళ్తావా? నువ్వు ఎటువంటి డ్రెస్సులేసుకుంటావు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఒక పోలీస్ ఏదైనా క్రైమ్ జరిగితే ఎలా విచారణ చేస్తారో, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి కొడుకు వారి తరపు, అలాగే పెళ్లి కూతురు వారి తరపు ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అనేది చెయ్యాలి. ఎంక్వైరీ చేయకపోతే ఆళ్ళు పెళ్లిళ్లు చేసుకోరు ఇంకా. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చేసింది. లేదా మనం ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా పెళ్లి చేసామా? ఖచ్చితంగా కాలు జారుతున్నట్టే. అండ్ మరీ ముఖ్యంగా నేను మహిళలకి చెప్తున్నానండి. మీ ఎవరికైనా సరే పెళ్లి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అంటే చాలా మంది మహిళలు ఏం చేస్తారంటే, ఇష్టం లేదన్నా సరే వాళ్ళ తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని చెప్పేసి, ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా, వారు కూడా ఖచ్చితంగా వీరు వినాలి. మీరు కూడా ఇష్టం లేని పెళ్లిలు చేయొద్దు దయచేసి ఆ మహిళలకి, ఆ అమ్మాయిలకి. మేము సూసైడ్ చేసుకుంటా ఉన్నాం, మేము ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాం, విషం తాగేస్తాం నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము చూపించిన అబ్బాయిని అంటూ కూడా వాళ్ళని బెదిరించొద్దు. మీరు అలా బెదిరిస్తుంటే పెళ్ళైన మరుసటి రోజులు ఏం జరుగుతున్నాయి? అటు మీరు బాధపడాలి, ఇటు వాళ్ళు బాధపడాలి. వాళ్ళు కొడుకుని కోల్పోతున్నారు గదా! ఇటు చూస్తే మీరు కూతుర్ని కోల్పోతున్నారు కదా! దాని నుంచి తప్పించుకోవడం కోసం, తన శరీరం పైన చెయ్య పడకుండడం కోసం వాళ్ళని హత్య చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత తను సంతోషంగా జీవిస్తుందా? జైలు పాలవుతుంది. కాబట్టి ఇటు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీ కూతురిని ఎవరినైతే ఇష్టపడుతుందో వారికిచ్చి పెళ్లి చేయండి. దాని తర్వాత వాళ్ళ కర్మ. వాళ్ళు బాగుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేదంటే లేదు. అంతేగాని ఈ జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఈ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్న విషయాలన్నీ కూడా చేసుకునే అబ్బాయి దగ్గర దాచిపెట్టేసి బలవంతంగా పెళ్లి చేస్తుంటే పాపం అమాయక జీవితాలు చాలా బలైపోతున్నాయి. ఖచ్చితంగా ఈ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా మహిళలు కూడా మీకు ఇష్టం లేకపోతే దయచేసి చెప్పేసేయండి. మాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ పెళ్లి కొడుకుతో చెప్పేసేయండి. లేదంటే మాత్రం తల ఊపేసి పెళ్లి చేసుకున్న తర్వాత హత్యలు చేయమాకండి.